మన ఇంట్లో సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత ఆ రోజే రామచంద్ర స్వామిని వేటల మించి ఇంట్లోకి పంపించేయటం అటువంటిది చేయలేదండి. ఎందుకంటే అలాగా నవదంపతుల్లాగా సీతారామచంద్రుల్ని చూసుకుంటూ ఉండాలనిపిస్తోందండి. అందుకనే 5 రోజుల పాటు స్వామి అమ్మవార్లను అలానే పీఠం మీదే ఉంచాను అనమాట అండి. రోజు 2 పూట్ల నాకు తోచినట్లుగా ఏదో సేవ చేసుకుంటూ నాకు వచ్చిన ఏయో 2 పాటలు అవి పాడుకుని చాలా ఆనందంగా స్వామిని సేవించుకుంటుంటే మాత్రం అండి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉన్నదండి. కళ్యాణం ఘనంగా చేశాము, ఓకే అండి. కానీ ఆ తర్వాత అంతా ఇక మన పసుపు పువ్వులు ఎన్ని పూస్తున్నాయో, ఎందుకంటే 5 రోజుల పాటు పేరంటాలు చేశారా, ఇంకేమైనా విశేషమైన చేశారా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. అందుకని వివరంగా చెప్తున్నాను అనమాట అండి. అసలు ఆ పెరట్లో పూసిన నిన్న పువ్వులు తీసుకున్నామంటే మా వారు మర్చిపోయి ఇచ్చారు. రామయ్య తండ్రికి అలంకారం ఉన్న పువ్వులనే అలంకారం చేసేసి అట్లా అనమాట అండి. నా మనసుకి నచ్చినట్లుగా స్వామిని సేవించుకుంటున్నా. ఈరోజు మనకి పెరట్లో పసుపు పువ్వులు చాలా పూసినాయండి. ఆ పసుపు పువ్వుల్ని కోసుకునే స్వామిని అలంకరిద్దామని చెప్పి ఆ పువ్వులన్నీ కోసుకుని తెచ్చుకున్నాను. అలానే ఇక ఇవి మామిడి మండలు ఇవన్నీ కూడా ఎండిపోయినట్లు అవుతాయి కదండి, అవన్నీ కూడా తీసేస్తున్నానండి. అన్నీ శుభ్రం చేసుకుని పూల అలంకారం అవి చేసుకుందామని అని చెప్పి పూజ చేసుకోవటానికి కూర్చున్నానండి. ఇంతలోకి చూడండి ఎన్ని పువ్వులు తీసుకొచ్చాడో రామకృష్ణ. నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ ఉన్న పసుపు పువ్వులతో పూజ చేసేద్దామని అనుకున్నానండి. ఈ రోజున ఎర్రటి కలువ పువ్వులు చాలా వచ్చినాయి అంటండి, చాలా పూసినాయి అంట. రామయ్య తండ్రికి కూడా ఈ రంగు బట్టలే కట్టారండి మీరు, అందుకనే ఈ పువ్వుల్ని చూడంగానే అదే గుర్తుకొచ్చి మీకోసం అని చెప్పి తెచ్చాను. నన్ను రామకృష్ణ చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఏమండి మనం అనుకుంటాం కానీ మన చేతిలో ఏం ఉండదండి. రామయ్య తండ్రి ఏం చేయించుకోవాలనుకుంటాడో ఆయనే పంపించుకుంటాడండి. నాకు అర్థమైన విషయం అది, బాగా అర్థమైన విషయం. ఎందుకంటే నిజానికి నేను మన ఇంట్లో కాకుండా అడవుల దీవిలో కళ్యాణం చేయిద్దామనుకున్నానండి. కానీ అయ్యిందా అండి? ఆనంద నిలయంలోనే నా కళ్యాణం చెయ్యి అన్నట్టు ఏదో భీష్మించు కూర్చుని మరీ కళ్యాణం చేయించుకున్నాడండి స్వామి. అరే నిన్న పువ్వులన్నీ మరిచిపోయి వచ్చారు, పువ్వులు తెమ్మంటే ఏంటండి అని మా ఆయన మీదగా ఇయ్యమని అరిశాను. ఉన్న పువ్వులనేయో కోసి తెచ్చుకున్నాను. కానీ నువ్వు ఆయన్నేమి దెబ్బలాడకు, నేను బోల్డని పువ్వులు తెప్పించుకుంటున్నానులే అని చెప్పి రామయ్య తండ్రి చూడండి ఎలాంటి కలువ పువ్వులు తెప్పించుకున్నాడండి ఆయన. నా పూజ కోసం నువ్వు ఇవన్నీ వాడు అని చెప్పి స్వయంగా శ్రీరామచంద్రమూర్తి చెప్పినట్టు అనిపించిందండి. ఒక్కొక్క పువ్వుని పెడుతూ ఉంటే అండి మనసు ఆనందం అనేది చిన్న మాట అండి, తన్మయత్వానికి లోనవుతామండి. అలాంటి ఒక ఫీల్ రావాలి అంటే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. మన ఇంట్లో మన పూజ గదిలో మనం ప్రశాంతంగా రామయ్య ముందు కూర్చుని చేసేటప్పుడే అటువంటి భావం కలుగుద్దండి. నాకైతే అంతే అండి. ఏతదేవ సర్వం భవతి సీతాత్వా ప్రసవానాదుం సువతామితి హస్తం బ్రహ్మాది ప్రసూత్యై. ఏ పూజ చేసుకుంటున్నా ఏ రోజైనా సరే అండి నోటికొచ్చిన స్తోత్రాలు చదువుతాం, అది ఓకే. కానీ ఎస్విబిసి భక్తి ఛానల్, హిందూ ధర్మం ఇటువంటివి పెట్టేసుకుంటానండి. ఎక్కడైతే చక్కని మంత్రోచ్చారణ వస్తూ ఉంటుందో ఆ ఛానల్ పెట్టేసుకుంటాను. అవి వింటూ నేను పూజ చేసుకోవటం నేను చాలా బాగా ఇష్టపడతానండి. ఎందుకంటే అంత మంత్రోచ్చారణ మనకి రాదు కదండి. కానీ చక్కగా టీవీలో దొరికినప్పుడు అలా పెట్టుకుని మనం పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అలానే ఈరోజు కూడా ఆ వేద మంత్రాలను వింటూ అలంకారం అంతా చేసేసానండి. మనం మనసులో ఏదన్నా కోరిక అనుకున్నాం అనుకోండి, అది భగవంతుడికి తెలుస్తుందటండి.
అంటే ఏదో ఎర్రని కలువలతో పూజించాలి అని నేను అనుకోలేదు. అయ్యో పువ్వులు లేవు రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఇంట్లో కొలువై ఉన్నారు అని మనసులో అనుకున్నాను. ఆయనకి తెలుస్తుందండి ఎర్రని కలువలు. ఏమండి చూస్తే ఏదో మక్మల్ పువ్వులు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయండి. అటువంటి పువ్వుల్ని పంపించి నువ్వు పూజ చేసుకో అని చెప్పాడండి. అంటే భగవంతుడు మన కోరికని తీర్చటం అనంటే ఏదో బంగారాలు ఐశ్వర్యాలు ఇవ్వటమే కాదండి, వాటన్నిటికీ మించిన ఆనందాన్ని ఇచ్చేది ఎలాంటిదైనా సరే భగవంతుడు ఇవ్వాల్సిందేనండి. ఇవన్నీ మనం కోరుకుంటేనో లేకపోతే 10 సార్లు అడిగితేనో వచ్చేవి కాదు అని అనిపిస్తుందండి. అలానే ఈరోజు స్వామి పూజ చేయించుకోవటం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అలానే కొద్ది రోజులుగా మేము ఒక ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేస్తున్నాం. ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను కదండి. మన అప్స్టైర్లో మాకు ఒక గెస్ట్ హౌస్ ఉన్నదండి, గెస్ట్ రూమ్ ఉన్నది. ఆ గెస్ట్ రూమ్లో ఏసీ అసలు 1 డే కూడా పని చేయలేదు. ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను కదండి. చాలామంది వస్తున్నారు, రిపేరు ఏదో చెప్తున్నారు, తల ఒక్కొక్కటి చెప్తున్నారు, వెళ్తూ ఉన్నారనమాట. ఇక కంపెనీకే మెయిల్ చేశాడు మా మరిది, మీరు కనుక కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే మేము సివిల్గా ప్రొసీడ్ అవుతాము అలానని మన సబ్స్క్రైబర్స్ చెప్పారు, మీరు ఈ విధంగా మెసేజ్ పెట్టండి అని చెప్పి. అలానే పెడితే వెంటనే కంపెనీ నుంచి ఆ లోన పార్ట్ ఏదో తేడాగా ఉందంటండి, దాన్ని ఇచ్చి పంపించారు. అతను వచ్చి బిగించి వెళ్ళాడు అనమాట అండి. నేను పూజ చేసుకునేటప్పుడు పైన వర్క్ జరుగుతూ ఉన్నది, మీరు ఏసీ ఆన్ చేసి వెళ్ళామంటే మీరు కొద్దిసేపు ఆన్ చేసుకుని ఉంచి చూడండి, ఏదన్నా తేడా ఉంటే మాతో చెప్పండి అని చెప్పి వెళ్ళాడు అనమాట. ఆ బాగానే చేసేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఇప్పుడు ఏసీ పనిచేస్తుందండి. మీరు గమనించారా, ఏసీకి కవర్లు కానీ ఏమీ తీయలేదండి. నిజానికి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ రూమ్ చాలా బాగా నచ్చుతుందండి. అన్నయ్య గారు వచ్చారు కదా మొన్న శ్రీరామనవమికి, మా మనోదినాను అన్నయ్య గారు వచ్చారు కదా, ఈ రూమ్ అంటే అన్నయ్య గారికి చాలా ఇష్టం. కానీ ఏసీ పని చేయట్లేదు అని చెప్పి ప్రేమ రూము ఇచ్చామన్నమాట అండి. మేము అదే మాట్లాడుకుంటున్నాం మా వారు నేను, అయ్యో ఇది ఏసీ పనిచేసి ఉంటే బావకి ఇచ్చేవాళ్ళం ఈ రూము అని. ఏమండి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా అయినా కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటాయండి. వన్స్ రిపేర్ వచ్చిందా అది బాగా అయ్యేంతవరకు మనకు బుర్ర కూడా పనిచేయదండి. ఎండ చూస్తేనేమో ఇలా విపరీతంగా కాసేస్తున్నాయి, కొంచెం ఎట్లయినా ఏసీల మీదే ఆధారపడి బతుకుతున్నట్టు అయిపోయిందండి. అంటే కొంచెం పెద్ద వయసు ఇవన్నీ కూడా కారణం కావచ్చండి. విడిగా అయితే మేము పైకి వచ్చేది ఇక్కడ ఉండేది ఏమీ ఉండదండి. ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం పూట్ల కానీ వచ్చి గార్డెన్ గ్లైడర్ ఉయ్యాలు ఉన్నది కదండి, దాని మీద టీ కాఫీ లాంటివి తాగుతూ ఉంటాం అనమాట. ఎండ ఉన్నప్పుడు మాత్రం అసలు రామండి. ఈ గార్డెన్ గ్లైడర్ గురించి కూడా అడుగుతున్నారండి మన ఫ్యామిలీ మెంబర్స్. ఇది నారాయణపురంలో తీసుకున్నామండి. ఏలూరు దగ్గర నారాయణపురం అని ఉంటుంది. అక్కడ మా మరిది గారి స్నేహితులు అన్ని ఫారెన్ వస్తువులన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. వారి దగ్గర తీసుకున్నాం. మా మరిది గారికి గిఫ్ట్ మీ అందరికి గుర్తుండే ఉంటుందండి, ఆ గ్లైడర్ అనమాట. ఏమంటే పరుపులు చూసారా, ఇవి వరమ్మ తీసుకెళ్లే పరుపులండి. ఎన్ని రోజుల నుంచో ఎండలో వేస్తుంది, అక్కడ పెడుతుంది. అసలు ఏదన్నా వస్తువు ఇచ్చినా ఓ పట్టాన తీసుకెళ్ళదండి మా వరం. ఇంతలోకి మా ఇంటి దగ్గర వాళ్ళు మా బంధువులు భద్రాచలం నుంచి వచ్చారనమాట అండి. అంటే మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఇదే రావటం, గుమ్మం అవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట. నువ్వు పాత అవన్నీ ఉపయోగించావు జయ, చాలా బాగున్నది అని చెప్పి. అలానే వీళ్ళు చిన్నప్పుడు భజనకి కోసం అని చెప్పి ఇక్కడే ఉండేవాళ్ళు అంటండి. మా వారు వీళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళంట. ఎస్పెషల్లీ భజన్స్ అప్పుడు ప్రసాదాల కోసం అని చెప్పి మేము పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. అలానే మీ అత్తయ్య గారు నాన్నగారు చాలా మంచిగా ఉండేవాళ్ళు. మా అత్తగారు చాలా నిరాడంబరంగా ఉండేవాళ్ళండి. మా నాన్నగారు పెద్ద పోస్ట్ అన్నమాట, ఆయన చేసింది చాలా పెద్ద ఉద్యోగం. ఆయన ఎప్పుడు కూడా చేసుకుని డ్రెస్ పై షూ వేసుకుని సూట్ కేసు ఇచ్చుకుని రోడ్డు మీదకి వచ్చి వెహికల్ ఎక్కేవాళ్ళు అంటండి. అప్పుడు మేము అందరం చూస్తూ ఉండేవాళ్ళం, నాన్నగారు మా పిల్లలు చూసేవాళ్ళం అని చెప్తున్నారండి ఆవిడ. చిన్నప్పుడు వచ్చేవాడు బాగా పలకరించేది, మంచిగా మాట్లాడేది, మంచిగా పలకరించేది. ఆవిడ ఏ ఆడంబరం లేకుండా చక్కగా నిదానంగా ఉండేదన్నమాట. అందరినీ కూడా పల్లెటూరు ఆవిడ అలా ఉండేది. మీ మామగారు అంత డిగ్నిఫై ఉన్నప్పుడు ఆవిడ మామూలుగా అందరూ పూజలు కొట్టేవారు. కానీ ఆవిడ ఎప్పుడు ఒకలానేమో ఎలా ఉండేది, ఇన్స్పెక్టర్ గారి భార్య అదే పేరు మాకు, ఇన్స్పెక్టర్ గారి భార్య. ఇన్స్పెక్టర్ గారి అంటే అట్లా అమిత గౌరవంగా ఉండేవాడు. ఆయన కట్ చేసుకుని ఇప్పటికీ నాకు ఇంకా మనసు ఇంకా అతను కనపడి కొంచెం ఆనుపోతులే ఉంటాయి అతను. చిన్నప్పుడంతా ఇక్కడ ఆడుకున్న వీళ్ళు ఇప్పుడు మన ఆనంద నిలయానికి వచ్చి చూసి చాలా సంతోషపడుతూ ఉంటారండి. పాత విషయాలన్నీ చెప్తూ ఉంటే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి.
ఎందుకంటే మా అత్తయ్య గారిని, మామయ్య గారిని, ఆ పాత విషయాలు ఇవన్నీ తలుచుకోవటం కూడా మనకి అది ఒక మధుర స్మృతిలాగా నిలిచిపోతుందండి. అలానే కొద్దిసేపు వాళ్ళు స్పెండ్ చేసి వెళ్ళిన తర్వాత మా వారు ఇక బజార్ వెళ్ళి వచ్చారండి. ఈరోజు ఫస్ట్ టైము ముంజలు తెచ్చారండి. సమ్మరు స్టార్ట్ అయిన తర్వాత మనందరికీ ముంజలు బాగా దొరుకుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదండి, ముంజలు అంటే లేత తాటికాయలండి. ఆ తాటికాయల్లో కన్నులు ఉంటాయి కదా, 3 కళ్ళు ఉంటాయి. అవి ఇట్లా ఒలిచి ఇస్తారన్నమాట అండి. నేను అలా పిలవాలా? సాయంత్రం గుమ్మం దగ్గరికి వచ్చి ఎలా పిలుస్తుందో చూసారండి. పెద్ద గొంతు వేసుకుని అబ్బా అని పిలుస్తుంది. లోన ఉన్న వాళ్ళ పరిగెత్తుకు రావాలన్నమాట అండి. నేనేమో దెబ్బలాడుతున్నాను, పొద్దున్నుంచి నువ్వు 3 సార్లు వచ్చావు, నాకు ఇంకా ఇదే పనే, నీ చుట్టూ తిరుగుతూ ఉంటానా అని చెప్పి. ఏమంటే వీటితో మాట్లాడేటప్పుడు కూడా నాకు భలే నవ్వొస్తూ ఉంటుందండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. మనం మాట్లాడటానికి మనుషులే ఉండక్కర్లేదండో, ఇలాంటి జీవులు కూడా సరిపోతాయి. ఇక దానికి కూడా ఆహారం పెట్టి పంపించిన తర్వాత సాయంత్రం ఈరోజు మల్లెపువ్వులు వచ్చినాయండి ఇళ్ళ వెంట. సీజన్లో ఇళ్ళ వెంట రావండి, ఈరోజు వచ్చినాయి అనమాట. మాకు కవరు 20 రూపాయలు. సరే ఉన్న కవర్లన్నీ ఇచ్చేయండి అని అన్నాను. రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామికి, ఆంజనేయ స్వామికి అందరికీ కూడా మల్లెపువ్వులతో మాలలు కట్టి వేద్దామునని మా ఇంట్లో కొద్దిగా కనకాంబరాలు పూసినాయండి. మరువం తెస్తారు సాధారణంగా ఈ మల్లెపువ్వులు ఆయనే, ఈరోజు తేలేదు. సరే మన ఇంట్లో బంతి ఆకులు ఉన్నాయండి. ఆ బంతి ఆకులు వేసి కట్టిన మాల చాలా అందంగా వస్తుంది. ఈ కనకాంబరాలు, బంతి ఆకులు ఇవన్నీ కోసుకుని ఇక మాల కట్టడానికని ఇంట్లోకి వెళ్ళానండి. ఇదిగోండి పెళ్ళి ఇల్లు కదా, ఇంకా పెళ్ళి శోభతో కళకళలాడుతూనే ఉందండి. ఎందుకంటే కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఇంకా మండపంలోనే ఉన్నారండి. అందుకనమాట అండి. అంటే స్వామిని 5 రోజుల పాటు అలా ఉంచుదాము అని అనుకున్నానండి. అందుకనే రకరకాల అలంకారాలు, రకరకాల పూజలు ఏయో చేసుకుంటూ ఉన్నానండి. అదో సంతృప్తి అంతే అండి. ఇక స్నానం చేసి వచ్చి మల్లె పువ్వుల్ని, బంతి ఆకులు, కనకాంబరాలు వేసి మాల కడుతూ ఉన్నానండి. నేను మాల కట్టడం నాకు చాలా ఇష్టం అండి. పూల మాల కట్టడం రకరకాలు కడుతూ ఉంటాను. అంటే కొంచెం దగ్గరికి కడుతూ ఉంటా, దూరంగా కడుతూ ఉంటాను. అట్లానే సింగిల్ పువ్వుని మాల కట్టడం కూడా వచ్చండి. ఈ మాలలు కట్టేదంతా కూడా మా మేనత్త దగ్గర నేర్చుకున్నానండి. నా చిన్నప్పుడు మచిలీపట్నంలో మా మేనత్త ఇంటి పక్కన అందరూ పూలు కడుతూ ఉండేవాళ్ళు. అంటే షాపులు, పూల మార్కెట్లో విడి పువ్వులు ఇస్తారనమాట అండి. వాళ్ళందరూ మాల కట్టేవాళ్ళు. మా అత్తయ్య ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు అందరూ. మా అత్తయ్య ఏం చేసేది, పెద్ద పెద్ద చాపలు వేసి ఇక్కడ వచ్చి కట్టుకోండి అని అనేది. అందరి చిన్న చిన్న ఇళ్ళే కదండి. మా అత్త వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ వచ్చి పూల మాలలు కడుతూ ఉంటే నా స్కూల్ అవటమే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అండి. మాల కట్టడం మా అత్తయ్య నేర్పించిందండి. దీనికి సంబంధించి మొదట్లో వీడియో కూడా పెట్టాను, మీకు గుర్తుండి ఉంటుంది. ఇదిగోండి మల్లె మాలలన్నీ కట్టేసేసాను. 3 పెద్ద మాలలు, 1 ఆంజనేయ స్వామికి చిన్న మాల కట్టాను. నేను ప్రతిరోజు కూడా పవళింపు సేవలాగా ఒక శాల్వానిలాగా వేసేస్తున్నాను అడ్డంగా. కానీ ఇప్పటి వరకు మల్లె పువ్వులు పెట్టలేదండి. ఈరోజే పెట్టాను అనమాట. ఈరోజే వచ్చినాయి మరి. అందుకనే ఈరోజే మల్లె పువ్వుల మాలలు అన్నీ వేసి స్వామికి పవళింపు సేవ ఈరోజు విశేషంగా చేస్తున్నాను. అందుకనే ఓ చక్కని పాట కూడా పాడుతూ మీకు కూడా ఆ పవళింపు సేవ ఎలా చేశాను అన్నది చూపిస్తానండి. ఆరగించు ఆరగించుమా శ్రీరామచంద్ర, ఆరగించు ఆరగించుమా. ఆరగించు అరటి పళ్ళు, అందమైన ద్రాక్ష పళ్ళు, తేనెతోటి మాగినట్టి తీయనైన మామిడి పళ్ళు, ఆరగించు ఆరగించుమా. కమ్మనైన కట్టె పొంగలి, పుల్లనైన పులిహోర, వేడి వేడి క్షీరాన్నము, చల్లనైన దద్దోజనము, ఆరగించు ఆరగించుమా. ఈ పరసము పుష్పరసము, ఇంపైన పండ్ల రసము, తీయనైన చెరుకు రసము, మిరియంపు పానకము తోడ,
ఆరగించు ఆరగించుమా శ్రీరామచంద్ర ఆరగించు ఆరగించుమా సీతమ్మ తోడా ఆరగించు ఆరగించుమా. ఆరగింపు పాట మన ఫ్యామిలీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. పాత తరం పాటలండి ఇవన్నీను. రామయ్య తండ్రికి నా పాట నచ్చిందేమోనండి, నవ్వుకుంటూ ఉన్నాడు. సీతమ్మ తల్లి మాత్రం ఓరకంట చూస్తున్నట్లే నాకు అనిపిస్తోందండి. మీకు అలానే అనిపిస్తోందా అండి? రామయ్య తండ్రి వంక ఏదో సిగ్గుపడుతూ చూస్తున్నట్లే నాకు అనిపిస్తోంది. రామయ్య తండ్రి చూపు వేరుగా ఉంది, ఈవిడ చూపు వేరుగా ఉంది. ఏమంటే నేను కాటుక దిద్దటం ఒకేలాగా పెట్టాను అంటే మన మనసులో అటువంటి భావన ఉంటుందో ఏమోనండి. ఒకవేళ నిజంగా అలానే వచ్చిందో నాకు తెలియట్లేదు, కానీ మీకు ఎలా అనిపిస్తోందో తప్పకుండా చెప్పండి. ఇలా రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని కనులారా చూసుకుని కంటి నిండా చక్కగా మంగళహారతి కర్పూర నీరాజనాన్ని సమర్పించి పైనే ఒక శాలువాని ఇట్లాగా అడ్డుగా తెరలాగా వేసేస్తున్నానండి. అంటే పవళింపు సేవ చేస్తున్నట్లుగా అలా తెర వేసి ఉంచుతున్నాను అన్నమాట. ఇటువంటి సేవల్ని చేసుకునే అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించే స్వామి అని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.